అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా రాని పుణ్యం ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే చాలు, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. గుర్తుంచుకోండి. మనం ఎప్పుడైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టవలసి వస్తుంది. ఇక దాన్ని కొట్టడానికి ఒక రాయి కావాల్సి వస్తుంది. ఇక దాన్ని వెతికి తీసుకువచ్చి అక్కడ పెట్టేస్తారు. ఇక రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయలను కొట్టి ఆ రాయికి దెబ్బ తాకడంతో మొత్తుకుంటుందట. నేను కనీసం మొదట్లో ఆ శిల్పి యొక్క దెబ్బలను భరించినట్లయితే నేను లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా విగ్రహ రూపంలో కూర్చునేదాన్ని అని. ఆ రోజు నాకు శిల్పి దెబ్బలు వద్దు అనుకున్నాను, ఇక ఈరోజు దెబ్బలు తింటున్నాను అని బాధపడిందట. ఇక మన జీవితం కూడా అలాంటిదే. మనము సమయంలో గనుక కష్టాలను సహించడానికి మనకు సంసిద్ధత లేకుంటే ఆ తరువాత జీవితం అంతా కూడా కష్టాలు భరిస్తూ ఉండాలి. కాబట్టి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి, వాటిని ఓర్చుకోండి, తట్టుకొని దృఢంగా నిలబడండి. మీరు అలా చేసినప్పుడే మిగతా జీవితం అంతా కూడా సుఖంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులపై ఏడవాల్సిన అవసరం కూడా ఉండదు, ఇతరులతో మాటలు కూడా పడాల్సిన అవసరమే ఉండదు. అప్పుడు ఎవరికీ చులకన కూడా అవ్వరు. ఇక భయము బాధ రెండూ ఉండదు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే కనపడతాయి. ఇక అప్పుడు మీ జీవితం అంతా కూడా సుఖమయం అవుతుంది. అడవుల్లో తిరిగినా కూడా రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగినా కూడా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనూ అంతస్తులోనూ ఉండదు, ఆలోచనలో ఇంకా ఆచరణలో మాత్రమే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఈ సృష్టిలో ఒక ఆకు రాలుతూ చెప్పింది, ఈ జీవితం శాశ్వతం కాదు అని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించేది ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఇక ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది, చేదును గ్రహిస్తూ మంచిని పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది, ఉండేది ఒక్క క్షణం అయినా ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది, చివరి క్షణం వరకు ఇతరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది, తను కష్టాలలో ఉన్నా కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది, తనలాగే కష్టసుఖాలలో చలించకుండా సాగిపోమ్మని. ఇక జాబిల్లి వెలుగుతూ చెప్పింది, తనలాగే ఎదుటి వారిలో చల్లని వెలుగును నింపమని. అర్థమైందనుకుంటా. ఈరోజు మనం బాగుండాలి అంటే మన ఆలోచనలు ఈ క్షణం నుండే బాగుండాలి. అర్థమైందనుకుంటా. ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమ భావం మొలకెత్తితే ఇంకా ఆ ప్రేమ భావమే ఈ సమస్త సృష్టిపై చూపిస్తే దానినే కరుణ అంటారు. కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించటం. అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకా ఏదీ ఉండదు. ఎక్కడ ఇంకొకరితో విరోధం అనేదే ఉండదు. కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం. సమస్త ధర్మం అనేది ఒకవేళ వృక్షమే అయితే ఇక కరుణ అనేది దాని యొక్క మూలం, అలాగే దాని యొక్క జీవం కూడా. గుర్తుంచుకోండి. నవ్వుతూ ఉండేవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉండేవాడు భావంతో మాట్లాడతాడు. ఇక ప్రేమతో ఉండేవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉండేవాడు కేకలు వేస్తూ మాట్లాడతాడు. ఈ సమాజంలో మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు
ఎప్పుడూ కూడా మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట అనేది మనిషిని మారుస్తుంది, కానీ మౌనం అనేది మన మనస్సుని మారుస్తుంది. అందుకే ఏది మాట్లాడినా కాసేపు మౌనంగా ఉండి ఆలోచించి మాట్లాడండి. ఇక అప్పుడు ఏ అనర్థము చోటు చేసుకోదు. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడడం, జీవితంలో అనుకువతి అయిన భార్య లేదా భర్త ఉండటం, చెప్పిన మాట వినే సంతానం ఉండటం, రుణాలు లేకుండా ఉండటం, మన అవసరానికి తగ్గ ధనం ఉండటం, ఏది తిన్నా కూడా అరిగించుకునే శక్తి ఉండటం, జీవితంలో మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం, ఈ సమాజంలో 10 మందిలో గౌరవించబడటం. ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే, కాదంటారా? ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని ముందుకు నడుస్తామో అప్పుడు ఎంత కష్టమైనా తేలికగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనుషుల్లో ఐకమత్యం ఉంటుందో అప్పుడు ఎలాంటి సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు, కాదంటారా? బంధాలు శాశ్వతంగా ఉండాలి అంటే కోపం కళ్ళల్లోనే ఉండాలి, బాధ గుండెల్లోనే ఉండాలి, ఇక పెదాలపై ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. అర్థమైందనుకుంటా. పడుకున్నప్పుడు ప్రశాంతంగాను, మేల్కొన్నప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు, కాదంటారా? ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు, అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యానికి అలాగే నీ ఆనందాన్ని అంతస్తులు పెంపొందిస్తుంది. గుర్తుంచుకోండి, నిన్ను ఇష్టపడే వాళ్ళను ఎప్పుడూ కూడా వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్ళ నుండి ఎప్పుడూ కూడా తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు. నిన్ను గుర్తించుకునే వాళ్ళను ఎప్పటికీ మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న తృప్తి కంటే జీవితంలో మనశ్శాంతి గొప్పది. ఎందుకంటే వాదనతో కొన్నిసార్లు విలువైన బంధాలను కూడా శాశ్వతంగా దూరం అయిపోతాయి. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చినదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.